ఈ ఎంగిలి బ్రష్‌లు అంటాం గదా! పడేసే బ్రష్‌లతోటి మనం క్లీనింగ్ కానీ అందరూ డీఐవీ చేస్తుంటే చూద్దాం నాకొస్తదో రాదో అని ట్రై చేసినానండి. బాగానే వచ్చింది. ఏం చేశానంటే కట్ చేశాను హీట్ చేసి చాకుతో. ఆ తర్వాత అదే బ్రష్‌ను హీట్ చేసి మళ్ళీ అలా అంటిచ్చేసి ఇలా పట్టుకొని కొంచెం ఆ ప్లాస్టిక్ కిందికన్నాను. బానే ఉంది. సరే నేనెందుకు చేశానంటే ఇక్కడెప్పుడు డస్ట్ ఉంటది బట్టలు ఆరేసే కాడ. ఆ కొంచెం దానికి నేను బట్ట తేలేక వదిలేస్తుంటా. అట్లాగే చూస్తూ ఉంటాను. మాకిప్పుడు అంతా వెట్ ఉంది ఇక్కడ. చెమ్మ ఉంటది గదా! సో, బట్ట తెచ్చి తుడిచినా గూడా ఏమవుతదంటే, మనకు మళ్ళీ ఆ తడి తడిగా ఉంటది, మురికి ఉంటది. అదే పనిగా వెళ్లి తెచ్చుకొని తుడిచే బద్ధకం అనమాట సరని ఇవి పడేసే బ్రష్‌లే గదా! ట్రై చేద్దామని ట్రై చేసినా ఎక్కడికక్కడ ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చండి మనము. కిచెన్‌లో మనకు గ్రిల్ ఉంటది. మనకు ఆ కొంచెము కిచెన్ డోర్ ఉంటది గదా! దాన్ని కొంచెం ఉన్న డస్ట్ తీయాలన్నా ఈజీగా ఉంటది. ఇక్కడికొకటి స్విచ్ బోర్డ్ మీద ఒకటి అలా 2 మా ఆయనది, నాది కట్ చేసినటి బ్రష్‌లు అలా పెట్టాను. మేము మంత్లీ ఒకసారి టూత్ బ్రష్‌లు పడేస్తుంటాం. ఎప్పుడు పడేసినప్పుడు అందరు చేసేది ఇది చూసి నాకు గూడా చేయాలనిపించింది. మా పిల్లలు మెచ్చుకున్నారు. "బా చేసావు నువ్వు డీఐవీ" అనేసి. అయితే ఆ కంతలలో అన్ని చోట్ల దూరదు. బట్ ఇది మనం కొత్త బ్రష్ గూడా ఇలా కట్ చేసి పెట్టుకొని దేవుని సామాన్లకు క్లీనింగ్‌కు చాలా ఈజీగా ఉంటదనిపించింది. ఎందుకంటే మనము ఇలా అంటుంటే మన చేతి మీద పడతది ఆ లిక్విడ్ ఏదైతే వాడతామో. ఇలా పొడుగుగున్నప్పుడు మన చేతి మీద కారదు. గాజులమ్మడి ఇట్లా కారుకొనొస్తది. నాకైతే నచ్చిందండి. ఊరికే పడేసే బదులు చేశాను. ఎక్కడికక్కడ ఆ స్విచ్ బోర్డ్‌లు అవన్నీ క్లీన్ జేయాలంటే చాలా ఇబ్బందిగుంటది. మన డోర్‌లకు గూడా బార్డర్‌లకు క్లీన్ జేయడానికి బావుంటది.